చందమామ కథ. గొర్రెల కాపరి విద్వాంసుడు. ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చినట. ముఖారి లాంటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరులో ఉండిపోవడం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయాయి. అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాటల కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు. దారిలో ఒక అడవి ఉంది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ అడొచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన పోయింది. ఈయన చాలా ధనవంతుడై ఉండాలి, లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెల్ని ఎలా సంపాదించగలడు? మచ్చుకి 2 రాగాలు పాడి ఈయన్ని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు. విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించడానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలు పెట్టాడు. ఇది చూసి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడు మాత్రమే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను, కనుకొనే నా పాటలో అసలు రాగాన్ని కనిపెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు అని తలిచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ ఏడుపేంటో అర్థం కాక విద్వాంసుడు పాడడం ఆపేశాడు. ఏమండి, నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు. గొర్రెల కాపరి ఏడుపు దిగమింగి, అది కాదయ్యా, నువ్వు పైకి లక్షణంగానే కనపడుతున్నావు, ఏ లోటు లేని ఇటువంటి వాడు ఇందాక నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు. నాకు ఏ లోటు లేదంటారా? డబ్బు లేక నేనెంత బాధపడుతున్నాను మీకేం తెలుసు? ఏదో గొప్పవారు పండితులు 2 రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతిస్తారని నేను ఆశపడుతూ ఉంటే ఇదేమేడుపండి, అర్థం పర్థం లేని ఏడుపు అని విద్వాంసుడు మనసులో బాధ బయట పెట్టాడు. అప్పటికీ గొర్రెల కాపరికి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే, అర్థం కాకపోవడం ఏంటయ్యో స్వామి, నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రి కేకలు పెట్టి చచ్చూరుకుంది, నీ పని కూడా అంతే అవుతుందని భయం వేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు. అయ్యో నా తెలివి కాల, నా సంగీతం అంతా చివరికి అడవిగాచిన వెన్నెల మోస్తరయ్యిందే, ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతుకంతా పాడు చేసుకున్నాను అని గొణుక్కుంటూ విద్వాంసుడు తన దారిని తాను పోయాడు.